అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్ రెడ్డి. గత కొన్ని నెలల నుండి జీడిపల్లి నరసింహారెడ్డి మరియు జీడిపల్లి దీపిక గురించి వాళ్ళు చేసిన అక్రమాలు బయట తీస్తున్నాను. దాని సందర్భంలోనే వాళ్ళు జీర్ణించుకోలేక నా పైన హత్యాయత్నం చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాల్దా శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తికి సుపారీ ఇచ్చినట్టు నా దృష్టికి వచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఈరోజు ఉన్నాయి. అవి మీ ముందుకు తీసుకొద్దామని చెప్పి ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది. అసలు ఈ పాల్దా శ్రీనివాస్ రెడ్డి ఎవరు అంటే గతంలో పంచాయత్ సెక్రటరీ గారికి సమాచార హక్కు చట్టం ద్వారా పల్వంచ గ్రామానికి సంబంధించిన సమాచారం అడిగితే ఈయన నరసింహారెడ్డి, పాల్దా శ్రీనివాస్ రెడ్డి మరియు పాల్దా రాజరెడ్డి కలిసి మా ఇంటి పైన దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేశారంటే దాంట్లో వీళ్ళ అక్రమ కట్టడాలు ఉన్నాయంట, అది మాకు ఇబ్బంది అవుతుంది, అది రిటర్న్ తీసుకోమని వచ్చి మా ఇంటి పైన దాడి చేశారు. తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. అయినా మేము వినలేము. తర్వాత మా డాడీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ పైన పోలీసు వాళ్ళు కోర్టు పర్మిషన్తో కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో A1 జీడిపల్లి నరసింహారెడ్డి, A2 పాల్దా శ్రీనివాస్ రెడ్డి, A3 పాల్దా రాజరెడ్డి గార్ల పైన కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్స్ వచ్చేసి 292, 351/2 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్ కింద వీళ్ళపైన కేసులు నమోదు చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత వీళ్ళ కూతురు జీడిపల్లి దీపిక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నిజామాబాద్లో MBBS సీటు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా EWS కోటాలో సీటు పొందింది. అసలుకి వీళ్ళు EWSకి అర్హుడే కాదు. అసలుకి వీళ్ళకి EWS సీట్ ఎందుకు వచ్చింది, EWS సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది? ఈయన ఎంపీటీసీగా పరిధిపేట నుంచి ఎంపీటీసీగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్ అఫిడవిట్లో నాకు నా భార్య ఆయన జీడిపల్లి లతకు ఇద్దరికి కలిపి 12 ఎకరాల చిల్లర ఎకరాల పొలం ఉందని చెప్పి సయాన ఆయన ఎలక్షన్ అఫిడవిట్లోనే పొందుపరిచాడు. 12 ఎకరాలు ఉన్నాక నీ కూతురికి EWS సర్టిఫికేట్ ఎలా వస్తుంది? అది కూడా 14 జూన్ 2019 రోజు అదే రోజు అప్లై చేయడం, మళ్ళీ అదే రోజు రాత్రి 6:42 సాయంత్రం 6:42కి MRO గారు అప్రూవ్ చేయడం. ఒకటే రోజులో ఫీల్డ్ ఎంక్వైరీ ఉండదు, ఏముండదు. అంటే నీకు రాజకీయ అండానా లేకపోతే MROకి డబ్బులు ఇచ్చి చేయించుకున్నావా? నువ్వు అసలు అర్హుడే కాదు. నీకెలా వచ్చింది? ఇందుకోసమేనా నిన్ను ప్రజలు గెలిపించింది? ఇలాంటి తప్పుడు పనులు చేయమనేనా ప్రజలు గెలిపించింది? ఇప్పుడు ఇవన్నీ జీర్ణించుకోలేక ఇప్పుడు కొత్త పథకం రచించిండు. ఇప్పుడు అదే మా ఇంటి పైన దాడి చేసిన పాల్దా శ్రీనివాస్ రెడ్డి A2 అనే వ్యక్తికి జీడిపల్లి నరసింహారెడ్డి వాళ్ళ అమ్మ పేరు పైన 3 ఎకరాలు పాల్దా శ్రీనివాస్ రెడ్డి గారి పైన రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిండంటే, నాకు తెలిసిన విషయం ఏంటంటే నన్ను చంపడానికి సుపారీ ఇవ్వడం జరిగింది అని నాకు తెలిసింది. దానికి సంబంధించిన వివరాలు, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్, అది ఎక్కడ ఉందంటే ఆ ల్యాండ్ ఫర్దిపేట గ్రామం, పల్వంచ మండలం, కామారెడ్డి జిల్లా. సర్వే నంబర్ వచ్చేసి 392/A/1, 3 ఎకరాల 6 గుంటలు. మార్చి 14, 2024 రోజు అతనికి అమ్మిండు. నన్ను హత్య చేద్దామనే భాగంలోనే పాల్దా శ్రీనివాస్ రెడ్డికి అమ్మడం జరిగింది. ఎందుకు మరి అంత భయము? ఎందుకు నీ అక్రమాలను బయటకు తీసి ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు? ఆ పైన దాడి చేస్తే నీకేం వస్తుంది? భయపడతాను అనుకుంటున్నావేమో. అసలు భయపడడం అనే ప్రసక్తే ఉండదు.